యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ యొక్క సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. అయితే అంత మాత్రమే కాదు, మా యొక్క ఈ దినమున ఈ స్థలంలో మరి దేవుని యొక్క మందిరంలోనికి వచ్చిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ దినమున నిజంగా ఈ 2026వ సంవత్సరం 2 నెలలు పూర్తిగా ప్రభు కాచి కాబట్టి భద్రపరిచి, ఇది మూడో నెల మొదటి దినం, అలాగే మొదటి పునరుద్ధాన దినం. ఈ మూడో నెల మొదటి దినం, మొదటి పునరుద్ధాన దినం ఆరాధనలోనికి ప్రభు మనందరినీ కూడా సజీవ లెక్కలో నిలబెట్టి మనల్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. అందుకు మనం ఎక్కువగా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వాళ్ళమై ఉన్నాం. ఈ దినం చూడలేక ఎంతమందో మరణించి ఉన్నారు. అయితే దేవుడు తన ఉచితమైన కృప చేత దయచేత మనల్ని తన రెక్కల నీళ్ళలో కాచి కాపాడి భద్రపరిచి ప్రభు మనందరినీ కూడా సజీవ లెక్కలో నిలబెట్టి మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ప్రభు మరొక క్రొత్త నెల చూసే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించినాడు. అందుకు మనం ఎక్కువగా దేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వాళ్ళమై ఉన్నాం. ఈ దినం చూడడానికి మనలో ఏ భక్తి శక్తి లేదు, కానీ కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప చేతనే మనం ఈ దినం వరకు బ్రతికి ఉన్నాం. మంచిది. ఈ యొక్క కార్యక్రమం చివరిలో పరీక్షలు రాసే విద్యార్థుల కొరకు ప్రార్థన చేయబోతున్నాం. కాబట్టి లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ ఇళ్లలో పరీక్షలు రాసే పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళని కూడా ఈ లైవ్లో ఉంచండి. వాక్యాన్ని వింటారు. ఆ వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేసే ప్రార్థనలో ఏకీభవించండి. అంత మాత్రమే కాదు, మనం ఈ యొక్క కార్యక్రమంలో ప్రారంభించక ముందు మనం కొన్ని విషయాలు ప్రార్థన చేయాలి. అదేంటిదంటే, ఒకే ఒక్క విషయం ప్రార్థన చేద్దాం. అదేంటిదంటే, మరి గుంటూరు జిల్లా లీమల్లెలో రేపు గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 4 దినములు గుడారాల పండుగ అనే ఒకటి జరగబోతుంది. వార్షిక సభలు, వాళ్ళ యొక్క హోసన్నా మినిస్ట్రీస్ వాళ్ళ వార్షిక సభలు. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒక క్షణం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మరి చాలా కొన్ని లక్షల మంది, వందలు కాదు, వేలు కాదు, లక్షల మంది ఆ సభలకు రాబోతున్నారు. కాబట్టి ఆ సభల కొరకు ప్రార్థన చేద్దాం. దాని నిమిత్తం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యొక్క సభల కొరకు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకొని ఒక క్షణం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ దినమున ఈ యొక్క గుడారాల పండుగ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ యొక్క సేవకుడు యేసన్న గారు ప్రభువా, మీరు ప్రేమించి ఆయనకి ఇచ్చిన పరిచర్యను బట్టి స్తోత్రాలు. ఈ హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్యని ప్రభువా, మీరు అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించి దీవిస్తున్నాను. స్తోత్రాలు. అది నడిపిస్తున్న దైవ సేవకులందరినీ కూడా నీ హస్తాలకు సమర్పిస్తున్నాం. ప్రత్యేకంగా దర్శించండి. ముఖ్యంగా వార్షిక సభలు, ప్రభు యాన్యువల్ కన్వెన్షన్ గుడారాల పండుగ రేపు గురువారం నుంచి ప్రారంభించబోతున్నారు. ఆ యొక్క సభలన్నీ మహిమకరంగా జరుగునుగాక, ఆశీర్వాదకరంగా జరుగునుగాక. ఆ సభలకి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా జరుగునుగాక. ఆ సభల ద్వారా నీ నామం మహిమపరచబడాలి. అపవాదికి, సాతానికి సిగ్గు, నీకు మహిమ కలగాలి. బలమైన కార్యాలు మీరు జరిగించండి దేవా. ఆ సభల ద్వారా కేవలం నీ నామానికి మాత్రమే మహిమ కలగాలి దేవా. అక్కడ సౌండ్ సిస్టాన్ని, అక్కడ దేవా లైటింగ్ అంటే ఎలక్ట్రిసిటీని, వాటర్ని, ఆహారాన్ని దేవా మీరు ఆశీర్వదించి దీవించండి. అక్కడ ప్రజల్ని అనేక మంది తండోపతండాలుగా మీరు రప్పించండి. వాక్య పరిచర్య చేసిన సేవకులను బలమైన ఆత్మలో అభిషేకించండి.
అక్కడ ప్రభువా నీ యొక్క దేవా వాయిద్యాలు వాయిస్తున్న వాళ్ళని, దేవా పాటలు పాడుతున్న వాళ్ళని అభిషేకించండి. పరిచర్య చేసిన ప్రతి బిడ్డల్ని నీ హస్తాలు సమర్పిస్తున్నాం. దర్శించండి, సంధించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోండి. అనేక మందిని రక్షించండి ఆ సభల ద్వారా. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, త్వరగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. విషయం ఏంటంటే, మరి దినమున మరి మనం శిలువ ధ్యానాలు అనేది ప్రారంభించి ఉన్నా. ఆ శిలువ ధ్యానాలు ప్రారంభించినప్పటి నుండి అనేక శిలువను గురించిన విషయాలు ఆ శిలువ ధ్యానాల్లో మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మరి నేను ఒక ఆలోచన పెట్టుకొని ఉన్నాను. అదేంటిదంటే, మొన్న 18వ తేదీ భస్మ బుధవారం నుండి ఈస్టర్ పండుగ వరకు ఈ శిలువ ధ్యానాలు నేను ప్రసారం చేయాలి అని ఆశించి ఉన్నాను. దాని కొరకు అది బుధవారం ప్రారంభమైంది కాబట్టి బుధవారం, అలాగే ఇంకొక ప్రోగ్రాం ఎప్పుడంటే శుక్రవారం. ఎందుకు ఆ విధంగా రెండు నేను నిర్ణయించి ఉన్నానంటే, మరి ఆ యొక్క శుక్రవారం ఎందుకు నిర్ణయించిందనంటే, గుడ్ ఫ్రైడే కూడా శుక్రవారం వస్తుంది. అయితే ఇది బుధవారం వచ్చింది, భస్మ బుధవారం అని. బుధవారం, శుక్రవారం, అలా ప్రతి వారం బుధవారం, శుక్రవారం వారం మధ్యలో ఈ యొక్క శిలువ ధ్యానాలు ప్రసారం చేయాలని తలంచి ఉన్నాను. దాని కొరకు మరి నేను ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయమని కోరి ఉన్నాను. మరి మీరు ప్రార్థన చేస్తూ ఉండుంటారు, అందుకనే ఆ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మొన్న వారంలో అయితే బుధవారం నేను అప్లోడ్ చేయాల్సిన ఆ యొక్క మెసేజ్ మంగళవారమే అప్లోడ్ చేయడం జరిగింది. అంటే ఒక రోజు ముందే చేసి ఉన్నాను. కానీ శుక్రవారం అప్లోడ్ చేయవలసిన మెసేజ్ శనివారం అయింది. ఒక రోజు కొంచెం అటు ఇటుగా అవుతా ఉంది. అలా కాకుండా క్రమంగా ఆ యొక్క వర్తమానాలు వచ్చినట్లుగా మీరు ప్రార్థన చేయండి. అన్ని ఏర్పాట్లన్నీ కూడా ప్రభు జరిగించినట్లుగా. అంత మాత్రమే కాదు, ఈ కార్యక్రమం చివరిలో ప్రార్థన చేసేటప్పుడు పరీక్షలు రాసే వాళ్ళ కొరకు ప్రార్థన తప్పకుండా చేస్తాను. అయితే ఇందాక నేను ఇక్కడ ఉన్నప్పుడు ప్రభు నాకు ఒక ప్రేరేపణ ఇస్తున్నాడు. అదేంటిదంటే, ఆ పరీక్షలు రాసే విద్యార్థుల కొరకు ఒక 10 నిమిషాలు చిన్న కార్యక్రమాన్ని ప్రసారం చేయాలి అని. దాని కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ఆ కార్యక్రమంలో పరీక్షలు రాసే విద్యార్థుల కొరకు కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వబడతాయి. ఆ పరీక్షలు ఏ విధంగా రాయాలి, ఎలా అనేది. అలాగే వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన కూడా చేస్తాను. ఈ అవకాశం కొరకు మీరు ఎదురు చూడండి. ఇప్పటికి ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభమైంది, పిల్లలు రాస్తూ ఉన్నారు. ఇంకా 10th క్లాస్ జరగాలి, ఇంకా ఇతర క్లాసెస్ జరగాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఇంకా పరీక్షల కాలం కాబట్టి ఆ కార్యక్రమాన్ని సాధ్యమైనంత త్వరగా కుదిరితే ఈ రాత్రే దాన్ని లైవ్లో షూట్ చేసి లేదా ఆఫ్లైన్లో షూట్ చేసి అది అప్లోడ్ చేయాలని తలుస్తున్నాం. ప్రార్థన చేయండి. మనం ఈ యొక్క శిలువ ధ్యానాల్లో భాగంగా ఈరోజు మరొక అంశాన్ని మనం చూద్దాం. మా ఈ కార్యక్రమాలు మీ జీవితాల్లో, మీ ఆత్మీయమైన జీవితాల్లో మేలు కలిగించాలని ఆశిస్తున్నాం. మీకు ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలుస్తూ ఉన్నాం, దేవుని స్తుతిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినమున చూడండి, ఒక్కొక్క దినమున ఒక్కొక్క అంశం, కొన్ని అంశాలు నేను చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతా ఉన్నాయి. పోయిన వారం మధ్యలో ప్రసారం చేసిన అంశాలే కానీ, పోయిన ఆదివారం ఇచ్చిన ఆ యొక్క అంశమే కానీ చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. యేసుక్రీస్తు ఎందుకు మృతి చెందెను అనేది పోయిన ఆదివారం టాపిక్. పోయిన వారం మధ్యలో వచ్చిన టాపిక్స్ ఏంటంటే, యేసు ప్రభు తన మరణం గురించి తాను ముందుగానే చెప్పిన ప్రవచనాలు, అలాగే యేసు ప్రభు శిలువ మరణం తప్పించుకొనుటకు ఆయన ఎదుట ఉంచబడిన మార్గములు అనే దాని గురించి కూడా మరి మీ ఎదుట పోయిన వారం మేము ప్రసారం చేసి ఉన్నాం. ఈ దినమున మరొక మంచి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. చదువుదాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 31వ వాక్యం. లూకాసు వార్త
23వ అధ్యాయం 31వ వాక్యం. ప్రతి రెఫరెన్స్ 2 సార్లు చెప్తూ ఉంటా. మరి బైబిల్స్ ఉన్న వాళ్ళు తీసి చూడండి, లేని వాళ్ళు చదువుతాంపడం వినండి, రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. లూకా సువార్త 23వ అధ్యాయం 31వ వాక్యం. వారు పచ్చి మ్రానుకే ఈలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రభు ఈ యొక్క మాటలు ఆయన పలుకుతూ ఉన్నాడు. వారు పచ్చి మ్రానుకే ఈలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. ఈ పచ్చి మ్రాను అని తెలుగులో వాడబడింది, కానీ మూల భాషలో ఉన్న మాట ఏంటంటే, సరైన మాట పచ్చని చెట్టు అని రాయబడుతుంది. నేను చూడండి, ఆ మూల భాషలో ఉన్న బైబిల్, ఆదిమ, హెబ్రీ, గ్రీక్, అరమిక్ భాషల్లో రాయబడిన బైబిల్ మొట్టమొదటిగా అది ఇంగ్లీష్లో తర్జుమా చేయబడింది. కింగ్ జేమ్స్ అని ఆ యొక్క రాజు చాలా జాగ్రత్తలు తీసుకొని అర్థాలు మారకుండా ఉండాలని కరెక్ట్గా జాగ్రత్తగా దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేయించాడు. ఆ తర్వాత ఇంగ్లీష్ నుండి తెలుగులో తర్జుమా అయ్యేటప్పుడు మన తెలుగు విద్వాంసులు వాళ్ళు కొన్ని అర్థాలు మార్చి వాళ్ళు అనువదించి ఉన్నారు. మరి అంత తేడా ఉన్నప్పుడు వాస్తవంగా అయితే మన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చొరవ తీసుకొని దాన్ని తిరిగి సరిగ్గా తర్జుమా చేసి దాన్ని అందించాలి, కానీ వాళ్ళు కూడా పట్టించుకోలేదు. అయితే మూల భాషలో ఇప్పుడు మనం చదువుకున్న వాక్యానికి ఉన్న మాట ఏంటో ఇంగ్లీష్లో చెప్తా. ఫర్ ఇఫ్ దే డూ దీస్ థింగ్స్ ఇన్ ఎ గ్రీన్ ట్రీ, వాట్ షల్ బి డన్ ఇన్ ద డ్రై. పచ్చని మ్రాను అన్న మాట ఆ మూల భాషలో లేదా ఇంగ్లీష్లో ఉన్న మాట ఏం రాశాడంటే గ్రీన్ ట్రీ అని రాశాడు. అంటే దాని అర్థం పచ్చని చెట్టు అని అర్థం. అందరు హల్లెలూయా చెప్పండి. పచ్చని చెట్టు, పచ్చి మ్రాను కాదు కానీ పచ్చని చెట్టు. ఇప్పుడు మనం చదువుదాం. వారు పచ్చని చెట్టుకే ఈలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ పచ్చని చెట్టు ఎవరో కాదు, ఆ పచ్చని చెట్టు మొట్టమొదటిగా ప్రభు అయిన యేసు క్రీస్తుని సూచిస్తా ఉంది. ఆ పచ్చని చెట్టు మరి ఎవరో కాదు కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తుకి సాదృశ్యంగా ఉంది ఆ పచ్చని చెట్టు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వాక్యం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వాక్యం. లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగిన. చాలండి. ఇక్కడ కూడా లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అందరు హల్లెలూయా చెప్పండి. లేత మొక్క, లేత మొక్క ఎలా ఉంటది? పచ్చగా ఉంటది. అందరు హల్లెలూయా చెప్పండి. లేత మొక్క ఎలా ఉంటది? పచ్చగా ఉంటది. ఆ తర్వాత అది పెరిగి పెద్ద అయిన తర్వాత దానికన్నీ కూడా కొమ్మలు ఆకులు వచ్చేసిన తర్వాత అది ఆ ఆకు ఒక సీజన్ వచ్చేటప్పటికి ఎండిపోయి అది రాలిపోయి మరలా క్రొత్త ఆకు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అది ఎండిపోయి రాలిపోయే టైంలో దాన్ని ఎండిన మొక్క అంటారు, లేదా ఆకులు ఎండిపోయిందంటారు. అది ఎలాగైనా అంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ పచ్చని చెట్టుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన గురించి లేఖనాల్లో ఏం రాయబడుతుందంటే
ఆయన లేత మొక్కగా ఉన్నాడు. లేత మొక్క అన్న మాటకి ఆత్మ సమానమైన అర్థం ఏంటిదంటే ఆయన దీన మనస్సు కలిగిన వాడై ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన దీన మనస్సు గలవాడై ఉన్నాడు. ఆయన దీనుడై ఉన్నాడు. దీన మనస్సు అన్న మాటకి మరొక అర్థం ఏంటంటే ఆయన తను తాను తగ్గించుకొని ఉన్నాడు. తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. నేను మీతో చెప్పి ఉన్నాను, అదేంటిదంటే బాగా ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు తగ్గించుకుంటాం అనేది చేత కాదు. చాలా మందికి తగ్గించుకోవడం చేత కాదు. ముఖ్యంగా ఐగుప్తుని పరిపాలించిన రాజులు అయిన ఫరోలు ఉన్నారు. వాళ్ళు ఐగుప్తు వరకే రాజులు అయినా వాళ్ళకి తగ్గింపు అనేది లేదు. వాళ్ళు దేవుణ్ణి ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళు. వాళ్ళు ఎందుకని అలా మాట్లాడేవాళ్ళు అంటే వాళ్ళు ఏ విధంగా భావించేవాళ్ళు అంటే నేనే దేవుణ్ణి అని భావించేవాళ్ళు. అందరు హల్లెలూయా చెప్పండి. నేనే దేవుణ్ణి అనే భావించే వాళ్ళలో అని తను తాను హెచ్చించుకునే వాళ్ళలో తగ్గింపు ఉండదు. చాలా జాగ్రత్తగా గమనించండి. మనం ఎవరము కూడా దేవునితో సమానముగా మనం హెచ్చించుకొనరాదు. కారణం ఏంటిదంటే దేవుడు దేవుడే, మనిషి. అందరు హల్లెలూయా చెప్పండి. మనం దేవుని యొక్క స్వారూప్యంలోనికి మనం ఎదగవలసిన వాళ్ళమై ఉన్నాం. మనము నిదానంగా ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడవలసిన వాళ్ళమై ఉన్నాం. అలా మనం మార్చబడకుండా మనం దేవుళ్ళము కానేరం. కొంతమందికి ఆరోగ్యం ఉన్నంత మాత్రాన, కొంతమందికి చదువు ఉన్నంత మాత్రాన, కొంతమందికి అందం ఉన్నంత మాత్రాన, అందచందాలు ఉన్నంత మాత్రాన, కొంతమందికి ఆస్తి పాస్తులు ఉన్నంత మాత్రాన, కొంతమందికి సమాజంలో ఒక స్థితి ఇవ్వబడినంత మాత్రాన వాళ్ళలో తగ్గింపు అనేది ఉండదు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారు. అందరు హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యంలో ఏం రాయబడుతుందంటే తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 6వ వాక్యం నుండి ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా, చూడండి, తను తానే రిక్తునిగా అంటే తగ్గించుకున్న వాడుగా చేసుకున్నాడు. దేవుడెక్కడ, దాసుడెక్కడ? చూడండి, దేవునికి మనకి ఎంత తేడా ఉందో చెప్తా. ఆయన మహిమ స్వరూపి, ఆయన సృష్టికర్త, మనమేమో మట్టి వాళ్ళం. అందరు హల్లెలూయా చెప్పండి. మనం ఎవరమి చెప్పాలి? అందరు మనం ఎవరమి? మట్టి వాళ్ళమి అని చెప్పండి. మట్టి వాళ్ళం. అవునండి. కావాలంటే 3 రోజులు స్నానం చేయకుండా ఉండండి, మీ శరీరం మీద అంతా ఏం చేరుతుంది? చెప్పండి, ఏం చేరుతుంది? మట్టి వచ్చి అంటుకుంటుంది. ఒక వ్యక్తి చనిపోతే ఎంత ఘనంగా సమాధి చేసినా
ఆ వ్యక్తిని ఎంత ఖరీదైన పెట్టిలో పెట్టి సమాధిలో పెట్టినా శరీరం ఏమైపోతుంది? మట్టికి మట్టిగా మారిపోతుంది. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, ఈ శరీరం మట్టిలో నుండి తీయబడింది కాబట్టి తిరిగి మట్టిలో కలిసిపోవలసిందే. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు అంటున్నాడు దేవుడు. అందరు హల్లెలూయా చెప్పండి. మరి ఈ మట్టి వాళ్ళమైన మనకి మన యొక్క ఆయుష్ మాత్రం చూస్తే ఏమైనా గ్యారంటీ ఉందా? చెప్పండి. మన ఇంట్లో వస్తువులన్నిటికీ గ్యారంటీ ఉంటుంది. 6 నెలల దగ్గర నుంచి, సంవత్సరం దగ్గర నుంచి, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వస్తువులకి గ్యారంటీ ఉంది. కానీ మనకి ఒక్క గంట కూడా గ్యారంటీ లేదు. గంట వరకు ఎందుకండి, మరొక నిమిషం మనం బ్రతుకుతామో లేదో కూడా గ్యారంటీ లేదు లేదు లేదు. మన ఆయుష్ అంత అల్పమైనది. ఆయుష్ అంత అల్పమైనది. మన జీవితం అంత స్వల్పమైనది. అంత స్వల్పమైన జీవితం కలిగి అల్పమైన ఆయుష్ కలిగిన మనకి ఏం చేస్తా ఉంటామంటే ఎగిరిగిరి పడతా ఉంటాం. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మనకి అంతా తెలుసని, మనకి అంతా ఉందని, మనకి అసాధ్యమైంది ఏది, మనకి అసాధ్యమైంది ఏది లేదని చాలా విర్రవీగుతా ఉంటాం. చూడండి, ఇక తగ్గింపు ఏముంది? ఆయన దేవుడై ఉండి, ఆయన సృష్టికర్త అయి ఉండి, ఆయన తను తాను తగ్గించుకొని ఉన్నాడు. పరలోకంలో ఉంటే సింహాసనం, పరలోకంలో ఉంటే గొప్ప భాగ్యం, పరలోకంలో ఉంటే దేవదూతలు ఆయన ఎప్పుడు కూడా ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉంటారు. అన్న మాత్రమే కాదు, పాత నిబంధన పరిశుద్ధులు, క్రొత్త నిబంధన పరిశుద్ధులు, మన యొక్క పితరులందరూ కూడా ఆయన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఆయన మహామహిమలో ఆయన ఒక్కడే అమరత్వము కలిగి ఆయన నివసిస్తూ ఉన్నాడు. అలాంటి ఆయన తను తాను తగ్గించుకొని ఇక్కడ ఏమంటున్నాడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని. ఓకే, మనుషుల పోలికగా పుట్టాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే దాసుని స్వరూపాన్ని ధరించుకుంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ మనుషుల పోలికగా పుట్టిన దాంట్లో కూడా రాజుగా ఆయన స్వరూపం ధరించుకోవచ్చు కదా. ఆయన ఒక చక్రవర్తిగా తన స్వరూపాన్ని ధరించుకోవచ్చు కదా. ఆయన ఒక గొప్ప మహిమ కలిగిన వాడిగా ఆయన తన స్వరూపాన్ని ధరించుకోవచ్చు కదా. లేదు లేదు లేదు, దాసుని స్వరూపం. అందుకనే ఆయన పుట్టుక గురించి చూస్తే ఆయన తల్లి అయిన మరియా ఆయనని కని పొత్తిగుడ్డలతో చుట్టి, మరి సత్రంలో ఎక్కడా కూడా పండుకోబెట్టడానికి స్థలం లేక ఒక పశువుల పాకలో, ఒక పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టింది. దీనిని ఏమంటారంటే దాసుని స్వరూపం. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ తూర్పు దేశం నుండి జ్ఞానులు యేసు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రాన్ని చూసి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే యెరూషలేం వరకు ఆ నక్షత్రం వాళ్ళు నడిపించింది. ఇంకా ముందుకు వెళ్తా ఉంది. అయితే వాళ్ళు తమ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి యెరూషలేం పట్టణం దగ్గరకు వచ్చేటప్పటికి ఈయన రాజుగా పుట్టినవాడు, యూదులకు రాజుగా పుట్టినవాడు రాజుగారి ఇంట్లో ఉన్నాడేమని వెళ్ళారు. ఆయన అక్కడ లేడు. అందరు హల్లెలూయా చెప్పండి. బంగారు ఊయలలో ఆయన పెట్టుంటారేమో, రాజుగారి ఇంట్లో పుట్టుంటాడేమో, అక్కడ లేడు. అరే, ఈయన యూదు రాజుగా పుట్టినవాడు ఈ యెరూషలేంలో రాజుగారి ఇంట్లో ఉండాలి, ఇక్కడ లేడేంటి అని బయటకు వచ్చి చూస్తే నక్షత్రం ఇంకా ముందుకు వెళ్తా ఉంది. సరే, ఆ నక్షత్రాన్ని అనుసరించి వీళ్ళు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే ఈ రాజు ఎక్కడున్నాడంటే పశువుల పాకలో ఒక తొట్టిలో పండుకొని ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. దీని గురించి నేను ఇంకొక సబ్జెక్ట్ వస్తుంది, అది ముందే చెప్పేస్తున్నాను. మట్ల ఆదివారం అన్నప్పుడు వస్తుంది. ఆ ఆదివారం రోజున చాలా వివరంగా చెప్తా. ఆ సబ్జెక్టే అది. సరే, ఇప్పుడు ఆయన మనుషుల పోలికగా పుట్టి ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఆయన
తను తాను తగ్గించుకున్నాడు. ఎక్కడ వరకు అంటే శిలువ మరణము పొందు వరకు. అనగా చూడండి, మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున నా ప్రేమైన సహోదర సహోదరి, ఆయన లేత మొక్కగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఒక సామెత చెప్తూ ఉంటారు, మొక్కై వంగనేది మ్రానై వంగుదా అని. మొక్కగా ఉన్నప్పుడే మనం వంచాలి, మ్రానుగా ఉన్నప్పుడు అది వంగదు అని. కాబట్టి ఆయన లేత మొక్కగా ఉన్నాడు. అందుకని ఆయన, ఎందుకని లేత మొక్కగా ఉన్నాడు? ఆయన తను తాను తగ్గించుకొని ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వాక్యం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2-3 వచనాలు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 2-3 వచనాలు. 53వ అధ్యాయం 53వ అధ్యాయం 2-3 వచనాలు. అదిగోండి ఇక్కడ కూడా చెప్తున్నాడు, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతడు తృణీకరించబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతని ఎన్నిక చేయకపోతే 7-8 వచనాలు. 7-8 వచనాలు. అతడు దౌర్జన్యము నందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వానిదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరుము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏ విధముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తను తాను తగ్గించుకున్నాడు ఇక్కడ స్పష్టంగా ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తున్నాం. అతడు తృణీకరించబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడును, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వానిగాను ఆయను. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంతగా తను తాను తగ్గించుకున్నాడంటే ఆయన మనుషుల చేత తృణీకరించబడుతున్నాడు. సరే, తృణీకరించబడ్డాడు కదా అనుకుంటే అతడు దౌర్జన్యము నందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. అందరు హల్లెలూయా చెప్పండి. బాధించబడిన అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించేవాని గొర్రెయు ఏ విధంగా మౌనంగా ఉంటుందో అతడు నోరు తెరవలేదు. పాపం గొర్రె ఉంది. ఆ గొర్రెకి తెలుసా అది కోచివేయబడుతుంది, అది వధించబడుతుంది అని తెలుసా? తెలియదు. అది మౌనంగా ఉంటుంది. ఆ యొక్క మనం ఎక్కడ తీసుకుని వెళ్తే అక్కడ వెళ్తుంది. దానికి తెలుసా నీ బొచ్చు కత్తిరిస్తారు అని తెలుసా? అది బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. ఆ గొర్రెని తీసుకుని వెళ్ళి బొచ్చు కత్తిరిస్తావంటే అది నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నా బొచ్చు నువ్వు ఎందుకు కత్తిరిస్తున్నావు అని మాట కూడా నోరు తెరిచి మాట్లాడదు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి, సాధువైన జంతువులలో అని ఆయన గొర్రెకి పోల్చబడుతున్నాడు. అవునండి, అన్ని జంతువుల కన్నా గొర్రె అది సాధువైనది. అవును, ఆ విధంగా ఆయన నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. ఆయనని ఏం చేసినా ఆయన నోరు తెరవలేదు. అది ఆయనలో ఉన్న దీన మనస్సు అంటే, అది లేత మొక్క అంటే. దాన్ని ఆసరాగా చేసుకొని మరి ఆయన ఇష్టం వచ్చినట్లుగా పట్టుకొని చిత్రహింసలు పెడుతూ వచ్చారు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వారు పచ్చని మొక్కకే, పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల, వాళ్ళు పచ్చని చెట్టుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమగును? ఎండిన దానిని ఏమి చేయదురు? సరే, ఇప్పుడు మొదటిగా ఆ పచ్చని చెట్టు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన లేత మొక్కగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఈ లోకంలోకి వచ్చి, ఆయన తను తాను తగ్గించుకుని ఈ లోకంలోకి వచ్చి, ఆయన ఎలాగైతే పచ్చని చెట్టు వలె ఉన్నాడు, ఆయన ఎలాగైతే లేత మొక్క వలె ఉన్నాడు, అలాగే మనల్ని కూడా చేయాలి అని ఆయన సంకల్పించి ఆయన ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని కూడా పచ్చని చెట్టు వలె చేయాలని, మనల్ని లేత మొక్కలుగా ఆయన చేస్తూ ఉన్నాడు. చూద్దాం. మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం మొదటి పాయింట్, మనల్ని ఆయన పచ్చని చెట్టు వలె ఎలా చేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 52వ కీర్తన 3వ వాక్యంలో మనం చూద్దాం. ఆయన మనల్ని పచ్చని చెట్టు వలె లేదా లేత మొక్క వలె ఆయన ఏ విధంగా మనల్ని రూపిస్తున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు. కీర్తనల గ్రంథం 52వ కీర్తన 8వ వాక్యం, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. అవునండి, దేవుని మందిరంలో ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు ఎలా చేస్తాడంటే పచ్చని చెట్టు వలె చేస్తాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనం పచ్చని చెట్టు వలె ఉండాలంటే మనం దేవుని యొక్క మందిరంలోనికి రావాలి. అవునండి, యోహాను 3వ పత్రికలో రాస్తాడు. ఏమనంటే, చూడండి, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నీ నిమిత్తం నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను అంటాడు. అవునండి, దేవుని యొక్క మందిరములో ఎవరైతే నాటబడతారో వారు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇక్కడ కీర్తనకారుడు ఆ మాట అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు ఒక గుడ్డి వాణిని బాగు చేస్తున్నాడు. ఒక గుడ్డివాడిని ప్రభు దగ్గర తీసుకొని వచ్చి, ప్రభువా వీడిని కొంచెం బాగు చేయండి అని అడిగితే, ప్రభు ఆ గుడ్డివాని యొక్క కన్నుల మీద చేతులు పెట్టి ఆయన ఆ గుడ్డివానితో అంటున్నాడు, ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిచి చూడు, నీకేం కనిపిస్తుంది అని అంటే, వాడేం చెప్తున్నాడో చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వాక్యం, అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన వద్దకు ఒక గుడ్డివాణిని తోడుకొని వచ్చి వాణిని ముట్టవలనని ఆయన వేడుకొని, ఆయన ఆ గుడ్డివాణి చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి,
నీకేమైనా కనిపిస్తున్నాను వాడిని అడుగ్గా, వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుతున్నారు, వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారా నేను. అందరు హల్లెలూయా చెప్పండి. చూడండి, ఒక గుడ్డివాడిని తీసుకొని వచ్చి ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి, ప్రభువా వీడు గుడ్డివాడుగా ఉన్నాడు, వీడిని బాగు చేయమంటే ప్రభు వాడిని ఊరి వెలుబడి తీసుకుని వెళ్ళి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని కన్నుల మీద చేతులుంచి ఆయన ఇప్పుడు నీకేమైనా కనిపిస్తున్నా అని అడుగుతున్నాడు. వాడు కళ్ళు తెరిచి, అయ్యా నాకు మనుషులు కనిపిస్తున్నారు. అయితే వాళ్ళు ఎలా కనిపిస్తున్నారంట? చెట్ల వలె ఉండి వాళ్ళు నడుస్తున్నట్లుగా నాకు కనిపిస్తుంది అన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, మనల్ని దేవుడు పలు విధాలుగా ఆయన చూస్తూ ఉన్నాడు, పలు విధాలుగా చూస్తూ ఉన్నాడు. అవునండి, బైబిల్లో మనల్ని ప్రభు పలు విధాలుగా చూస్తూ ఉన్నాడు. పలు విధాలుగా ఎందుకు చూడాలి? అవును, ఆయన కూడా పలు విధాలుగా ఉన్నాడు కాబట్టి. ఒక చోట మనం చూస్తే మనం ఆయన వారము, ఆయన మేపిడి గొర్రెలము. అందరు హల్లెలూయా చెప్పండి. ఒక చోటేమో మనల్ని గొర్రెలుగా చూస్తున్నాడు, ఇంకో చోటేమో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటాడు, ఇంకో చోటేమో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, మనం చూసినట్లయితే ప్రభు మనల్ని పలు రకాలుగా చూస్తున్నాడు, పలు రకాలుగా చూస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మనలను చెట్ల వలె చూస్తున్నాడు. ఎట్లా చూస్తున్నాడు ఆయన చెప్పండి? ఆయన మనల్ని చెట్ల వలె చూస్తున్నాడు. ఇక్కడే కాదు, యోహాను సువార్త తర్వాత చదువుకోండి 15వ అధ్యాయంలో, ద్రాక్ష వల్లిని నేను, చెప్పండి, తీగలు మీరు, ఎవడు నా యందు ఉంటాడో నేను ఎవని యందు ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు మీరు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా చూస్తే పలు విధాలుగా ప్రభు ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగా ఒకటి ఈరోజు మనం చూస్తున్నాం, మనల్ని ఆయన చెట్ల వలె చూస్తున్నాడు. ఎట్లా చూస్తున్నాడండి చెప్పాలి అందరు? ఎట్లా చూస్తున్నాడు? చెట్ల వలె చూస్తున్నాడు. ఈ గుడివానికి ప్రభు ఆ కళ్ళు ప్రసాదించేటప్పుడు చూస్తే ఆ కళ్ళ మీద ఉమ్మివేసి చేతులు పెట్టి నీకేమైనా కనిపిస్తున్నా అంటే వాడికి చూస్తే మనుషులు చెట్ల వలె కనిపిస్తున్నారు. అది దేవుని యొక్క దృష్టి వాడికి వచ్చేసింది. అందరు హల్లెలూయా చెప్పండి. అది దేవుని యొక్క దృష్టి వాడికి వచ్చేసింది. అందుకనే వాడు చూసి మనుషులు కనిపిస్తున్నారు, కానీ వాళ్ళు చెట్ల వలె ఉండి వాళ్ళు తిరుగుతున్నట్టుగా కనిపిస్తున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. మళ్ళీ ప్రభు అతని కళ్ళ మీద చేతిలోంచి మళ్ళీ తీసిన తర్వాత వాళ్ళు మనుషుల్లా కనిపిస్తున్నారు అంటున్నాడు. చూడండి, ఇందాక నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఆ కీర్తనకారుడు అంటున్న మాట గురించి, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని అంటున్నాడు కదా. దానిని గురించి నేను మీకు వివరించడానికి ఈ వాక్యాన్ని నేను మీకు చూపిస్తూ ఉన్నాను. అయితే మనం దేవుని మందిరంలో పచ్చని చెట్టు వలె మనం ఉండాలంటే మనం ఎప్పుడు ఉంటాం? చాలా మందికి దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన పచ్చని చెట్టు అయిపోతాం అని అనుకుంటారు. కాదు కాదు, నీవు దేవుని మందిరానికి రావాలి, అదే సమయంలో ఇంకొక కార్యం కూడా చేయాలి. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 13వ వాక్యం. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 13వ వాక్యం. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 13వ వాక్యం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు
దేవుని మందిరానికి వస్తే చాలదంట, దేవుని మందిరములో నువ్వు నాటబడాలి. ఏం చేయబడాలి? చెప్పాలందరూ ఏం చేయబడాలి? నాటబడాలి. కావాలండి చూడండి, నేను ఒక విషయం చెప్తా. అదేంటంటే, ఇప్పుడు ఈ మినుము అయిపోయిన తర్వాత మళ్ళీ వర్షాలు మొదలయ్యేటప్పుడు రైతులు ఏం చేస్తారు? భూమి అంతా బాగా దున్నుతారు, ఆ ఎరువు వేస్తారు, దున్నుతారు, భూమిని బాగా శుభ్రం చేస్తారు. శుభ్రం చేసి ముందు ఆకుమడి వేసుకుంటారు. ఆ ఆకుమడిలో విత్తనాలు విత్తుతారు. ఆ విత్తనాలకి నీళ్లు పెడతారు. చక్కగా ఆ ఆకుమడి పెరుగుతుంది. ఇన్ని రోజులు పెరగాలి మొక్క అని ఉంటుంది. అన్ని రోజులు మొక్క పెరిగిన తర్వాత ఈలోపు మిగతా పొలం అంతా కూడా రెడీ చేసుకుంటారు, సిద్ధం చేసుకుంటారు. సిద్ధం చేసుకొని ఈ పెరిగిన ఈ యొక్క ఆకుని, ఈ మొక్కని ఆ పొలంలో నాటుతారు. అందరు హల్లెలూయా చెప్పండి. అంతేనా కదా? నాటుతారు. ఎక్కడైతే నాటారో అక్కడే ఆ మొక్క ఉండి చక్కగా అది స్థిరపరచబడి, ఆ రైతు అందిస్తున్న నీళ్ళని తీసుకుంటా, ఆ రైతు పిండి చల్లితే ఆ పిండి తీసుకుంటా, ఆ ఎండ దానికి తగులుతున్నప్పుడు చక్కగా ఆ ఎండను తీసుకుంటా, ఆ పురుగు మందులు కొడుతున్నప్పుడు ఆ పురుగు మందులు చేత పురుగులోంచి, పురుగు బాధ నుంచి తప్పించబడతా, ఆ ఎక్కడైతే అది నాటబడతాదో అక్కడే అది వర్ధిల్లుతుంది. అందరు హల్లెలూయా చెప్పండి. పెరిగి 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 దానికి పూత వస్తుంది, దానికి కంకులు వస్తాయి, ఆ కంకులకి గింజలు వస్తాయి. చూడండి, ఎక్కడైతే నాటబడతాదో ఆ మొక్క అక్కడ ఉండే వర్ధిల్లుతుంది. అందరు హల్లెలూయా చెప్పండి. అంతేనా కాదా? చెప్పండి, అంతేనా కాదా? అలా కాదు, ఇక్కడ నాటబడి ఓ నెల రోజులు అయిన తర్వాత ఆ రైతు తీసి మళ్ళీ ఇంకో పొలంలో వేస్తాడా? చెప్పండి. అలా వేస్తే అది ఎదుగుద్దా? చెప్పాలా? చూడండి, ఒక్కసారి అది మొలవాలి. అది ఎంతవరకు మొలవాలో అంతవరకు మొలిచిన తర్వాత తీసి ఒక్కసారి రైతు ఏం చేస్తాడు? పొలంలో నాటుతాడు. ఒక్కసారే నాటబడిన తరువాత అది నాటబడిన స్థానంలో ఉండి అది వర్ధిల్లాలి. అది 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించాలి. చాలా మందికి దేవుని మందిరంలో నాటబడడం అనేది ఇష్టం ఉండదు. దేవుని మందిరంలో నాటబడటం అంటే దాని అర్థం ఏంటి? మందిరానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, నువ్వు మారు మనసు పొంది నీ పాప క్షమాపణ నిమిత్తం నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు నీవు దేవుని మందిరంలో నాటబడతావు. అందరు హల్లెలూయా చెప్పండి. చాలా మందికి అలా నాటబడటం ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు? అలా నాటబడితే ఇక్కడే ఉండాలి. చెప్పండి, అట్లా నాటబడితే చెప్పాలి ఇక్కడే ఉండాలి. వాళ్ళకి ఇక్కడ ఉండే ఇష్టం ఉండదు. ఈరోజు ఇక్కడ ఉండాలి, రేపు ఇంకొక చర్చిలో ఉండాలి. ఎందుకు? ఇక్కడేమో వాక్యం బాగుంటుంది, అక్కడేమో పాటలు బాగుంటాయి, అక్కడేమో జనాలు గుంపులు గుంపులుగా, చెప్పండి, తిరణాల్లాగా వస్తుంటారు, ఆ జనాలను చూస్తే బాగుంటుంది. ఇలా రకరకాలుగా మారుతా ఉండాలి వాళ్ళకి. అందరు హల్లెలూయా చెప్పండి. మారాలి, మారుతూ ఉండాలి. ఒక్క చోట ఉండరు, ఒక్క చోట ఉండరు. నేను ఇందాక చెప్పినానే, ఆ రైతు ఒకే ఒక్క పొలంలో నాటుతాడు. ఆ మొక్క ఈరోజు నేను ఈ పొలంలో ఉంటా, రేపు నేను ఇంకో పొలంలో ఉంటా, ఎల్లుండి ఇంకో పొలంలో ఉంటా అని తిరుగుతా ఉన్నానుకో, అది ఫలిస్తుందా? చెప్పండి, ఫలించదు అని మీరే చెప్తున్నారు. మరి దేవుడు మనల్ని చెట్ల వలె చూస్తున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే మనం ఒకే చోట ఉండి నాటబడి మనం వర్ధిల్లాలి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ఈ స్థలాన్ని తీసుకొని వచ్చి ఉన్నాడు, ఈ మందిరాన్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. నువ్వు ఏ మందిరంలోనికైతే వచ్చి ఉన్నావు ఆ మందిరంలోనే ఉండి, ఆ మందిరంలో ఉన్న వాక్యాన్ని వింటూ, ఆ దైవ సేవకుని యొక్క ప్రార్థనల చేత నువ్వు కాపాడబడుతూ నువ్వు ఆశీర్వదించబడాలి. అందరు హల్లెలూయా చెప్పండి. కొంతమందికి
ఎవరు ఏ సేవకుడి చేతిలో ఏముందో, ఏ ఆశీర్వాదం ఉందో, నేను ఎప్పుడు చెప్తా, దైవ సేవకుల యొక్క చేతుల్లో కానీ కాళ్ళలో కానీ మీకు ఆశీర్వాదాలు ఉండవు. అందరు హల్లెలూయా చెప్పండి. అది ఉత్త భ్రమ, ఉత్త మాయ. మీరు అలా అనుకుంటాం అనేది వేస్ట్. చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు కరెక్ట్గా నువ్వు ముందు దేవుని దగ్గర యథార్థంగా ఉంటే, దైవ సేవకుడు ఏ దైవ సేవకుడు ప్రార్థన చేసినా నీ ఆశీర్వాదం ఆగదు. అందరు హల్లెలూయా చెప్పండి. సరే, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ దేవుని మందిరంలో నాటబడాలి. దేవుని మందిరంలో నాటబడాలి. నువ్వు ఎక్కడైతే రావడం ప్రారంభించున్నావో, ఎక్కడైతే దేవుని యొక్క వాక్యాన్ని వినడం ప్రారంభించి ఉన్నావో, ఎక్కడైతే నువ్వు రక్షించబడ్డావో, ముఖ్యంగా నువ్వు అక్కడే నాటబడి నీవు దేవునిలో ఎదగాలి. అందరు హల్లెలూయా చెప్పండి. నువ్వు అటు ఇటు తిరుగుతా ఉంటే నువ్వు వర్ధిల్లలేవు. సరే, ఇక్కడ ఏమంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో నాటబడిన పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఏ చెట్లు చాలా ఉన్నాయి కదా, ఒలీవ చెట్టుతో పోల్చడం ఏంటి అని మనం చూసినట్లయితే, ఒలీవ చెట్టులో కొన్ని మంచి ఆశీర్వాదాలు ఉన్నాయండి. అదేంటో చెప్తాను వినండి. ఇంకో చెట్టుతో పోల్చొచ్చు కదా, ఒలీవ చెట్టులో తో పోల్చడం ఏంటి అని అంటే, మొదటిగా ఒలీవ చెట్టులో పునరుద్ధానపు శక్తి అనేది ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, ఒకానొక దినమున ఆది కాండంలో మనం చూస్తాం, ఈ భూమంతా కూడా భయంకరమైన పాపంతో నిండుకొని ఉన్నప్పుడు దేవుడు ఆయన భూమిని ఆయన తొంగి చూసి ఆయనకి చాలా బాధ కలుగుతాను. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి ఏడ్చెను. ఇక ఈ భూమి మీద నేను సృష్టి మొత్తాన్ని నేను తుడిచివేస్తానని అనుకున్నాడు. మళ్ళీ చూస్తే నోవహు మాత్రం నీతిమంతుడిగా కనిపించాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, నోవహు యొక్క కుటుంబాన్ని, నోవహు మూలంగా నోవహుని, నోవహు కుటుంబాన్ని, అంటే నోవహు భార్య, ఆయన యొక్క 3 కుమారులు 3 కోడళ్ళు, మొత్తం 6, 2, 8 మంది వాళ్ళని కాపాడాలనుకున్నాడు. అయితే వాళ్ళతో పాటు ఈ సృష్టిలో ఉన్న జీవరాశిని దేవుడు కాపాడాలనుకున్నాడు. నోవహు చెప్పి ఒక ఓడను సిద్ధం చేయించి ఆ ఓడలో నోవహుని, నోవహు కుటుంబాన్ని వెళ్ళమన్నాడు. దేవుడే ఆజ్ఞాపిస్తే ఈ జంతువులు, పక్షులు, పొరుగులు అన్ని కూడా జతలుగా వచ్చి ఆ ఓడలను చేరాయి. దేవుడు ఒక ఆజ్ఞాపిస్తే చాలు, ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞిస్తే అవన్నీ వచ్చి చేరాయి. నోవహు వెళ్ళి అడవికి వెళ్ళి తోలుకొని రాలా. సింహాలు ఎక్కడున్నాయి, పులులు ఎక్కడున్నాయి, జింకలు ఎక్కడున్నాయి, ఏనుగులు ఎక్కడున్నాయి, జిరాఫీలు ఎక్కడున్నాయి, జీబ్రాలు ఎక్కడున్నాయి అని ఆయన వెతికి తోలుకొని రాలా. దేవుడు ఆజ్ఞాపిస్తే అవన్నీ కూడా ఓడలోకి వచ్చి చేరాయి. నోవహు మాత్రం ఒకటి పని చేసి ఉన్నాడు. ఓడలోనికి వచ్చిన వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా ఉంచి ఉన్నాడు. వాటికి కావాల్సిన ఆహారం అంతా సమకూర్చి ఆ ఓడలో ఉంచి ఉన్నాడు. ఇక అంతా అయిపోయింది. ఇక దేవుడు ఏం చేశాడు, అందరు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఓడ యొక్క తలుపు బయట నుంచి దేవుడు గడిపెట్టేశాడు. ఇక ఆకాశపు తుమ్ములు తెరవబడ్డాయి. 40 పగళ్ళు 40 రాత్రులు ఈ భూమి మీద ఎడతెరిపిలేని వర్షం వచ్చింది. ఆ వచ్చేటప్పటికి ఆ వర్షం చేత ఈ భూమి మీద అంతా కూడా జలం మొత్తం నీళ్ళు ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువగా నీళ్ళు వచ్చాయంటే, పర్వతాలు చూడండి, మనం చూసే అన్ని కొండలే. పర్వతాలంటే కొండల కన్నా ఇంకా ఎత్తైంది, హిమాలయ పర్వతాలు అంటారు. ఇంకా రకరకాల పర్వతాలు అంటే కొండల కంటే ఎక్కువ ఉంటాయి. దాదాపుగా వాటిని చూస్తే ఆకాశాన్ని అంటుకొని ఉన్నాయా అన్నట్టుగా ఉంటాయి. ఆ పర్వతములు కూడా మునిగిపోయాయి. అంత వర్షం వచ్చింది భూమి మీద. అంత వర్షం వస్తే మనుషులు ఎవరైనా బ్రతుకుతారా? జంతువులు కానీ, పక్షులు కానీ, పురుగులను ఏమైనా బ్రతుకుతాయా? చూడండి, చెట్లతో సహా అన్ని చచ్చిపోయింది. అందరు హల్లెలూయా చెప్పండి. 40 దినములు జల ప్రళయం ఈ భూమి మీద వచ్చిన తర్వాత నోవహు ఏం చేశాడంటే,
ఆ ఓడ కిటికీ తీసి ఆయన ఒక పావురాన్ని వదులుతూ ఉన్నాడు. ముందు ఒక కాకిని వదిలాడు, ఆ కాకి రాలేదు. తర్వాత ఒక పావురాన్ని వదిలాడు. అందరు హల్లెలూయా చెప్పండి. భూమి మీద నీళ్లు తగ్గిపోతూ ఉన్నప్పుడు ఒక పావురాన్ని వదిలితే అది తిరిగి 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 సాయంత్రానికల్లా వచ్చింది. ఏంటా అని చూస్తే దాని యొక్క ముక్కులో తుంచబడిన ఒక ఒలీవ ఆకుని తీసుకుని వచ్చింది. ఆదికాండం 8వ అధ్యాయం 11వ వాక్యం. ఆదికాండం 8వ అధ్యాయం 11వ వాక్యం. ఆదికాండం 8వ అధ్యాయం 11వ వాక్యం. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలిసింది. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ భూమి మీద ఉన్న చెట్లన్నీ కుళ్ళిపోయి చచ్చిపోయాయి, అంత నీళ్ళలో నాని నాని నాని. కానీ ఒలీవ చెట్టు ఉందే, అది దానికి పునరుద్ధాన శక్తి ఉంది కాబట్టి అది కుళ్ళిపోయినా లేదా చచ్చిపోయినా అది మళ్ళీ తిరిగి బ్రతుకుతా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. పునరుద్ధానుడైన వాడు ఒక్కడే భూమి మీద ఉన్న మనుషుల్లో, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనిషి కాదు, ఆయన మనిషి పోలికగా ధరించుకొని వచ్చి ఉన్నవాడు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. ఆ పునరుద్ధానపు శక్తి అనేది ఒలీవ చెట్టుకు మాత్రమే ఉంది. అందుకనే చూడండి, ఆయన ఒలీవ చెట్టుతో పోలుస్తున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఇక రెండవది, ఒలీవ చెట్టుని ఎందుకని పోలుస్తున్నాడు? న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం. నాకు టైం లేదు కాబట్టి త్వరగా రెఫరెన్స్ చెప్పి చదివించేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 9:9. మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా నేను. అందరు హల్లెలూయా చెప్పండి అని వాటితో నేను ఒకసారి చెట్లన్నీ కూడా కలిసి మన మీద రాజుగా ఎవరినైనా పెట్టుకోవాలి అని ఆలోచించి అవి రకరకాల చెట్ల దగ్గరికి వెళ్తా వచ్చినాయి. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వాటిలో ఫస్ట్ ఈ చెట్లన్నీ కలిసి ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చినాయి. ఎదిగో ఒలీవ చెట్టు, మొట్టమొదటిగా నీ దగ్గరికే వచ్చా, నీదే బోని కొట్టాలి, నువ్వు వచ్చి మా మీద రాజుగా ఉండాలంటే ఈ ఒలీవ చెట్టు ఏం చేయాలంటే కాళ్ళర్ ఎగరేసి, ఆహా ఎన్ని చెట్లు ఉన్నా ఏ చెట్టు పనికి రాలేదు, నేనే పనికి వచ్చా, వస్తా, రాజుగా ఉండడం కన్నా ఎక్కువ భాగ్యం, గొప్ప భాగ్యం మరేముంది అని ఒలీవ చెట్టు చక్కగా గర్వించాలి. కానీ అలా చేయట్లేదు. ఏం సమాధానం చెప్తుంది? దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానిస్తారు, ఆ నా తైలము ఈయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వస్తానా. అవునండి, ఒలీవ చెట్టులో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే ఆ ఒలీవ చెట్టు యొక్క నూనె, ఒలీవ చెట్టులోంచి వస్తున్న తైలం, అది ఏమవుతుందంటే మానవులను సన్మానిస్తున్నారు. ఒక రాజును అభిషేకించాలంటే ఆ అభిషేక తైలముగా వాడేది ఏంటిదంటే ఒలీవల నూనె. అందరు హల్లెలూయా చెప్పండి. ఒక యాజకునిగా ప్రతిష్ఠించాలంటే అతన్ని మీద పోసే తైలం, అభిషేక తైలం ఏంటిదంటే ఒలీవల నూనె. ఒక దేవుని సన్మానించడానికి ఒక దీప వృక్షాన్ని వెలిగించాలంటే ప్రత్యక్ష గుడారంలో, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న బంగారు దీప వృక్షం దేని వలన వెలుగుతుందంటే ఒలీవల నూనె వలన వెలుగుతా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, దేవుడు ఆయన మనలను పచ్చని ఒలీవ చెట్టు వలె ఎందుకు ఉంచాలనుకుంటున్నాడంటే
మనం మన మనము మనల్ని మనుషులు సన్మానిస్తారు, మనల్ని దేవుడు కూడా సన్మానిస్తాడు. మనం మనుషులను సన్మానిస్తాం, మనం దేవుని కూడా సన్మానిస్తాం. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుడు అలాంటి పచ్చని చెట్టు వలె ఆయన మనం చేయాలి అని ఆశిస్తూ ఉన్నాడు. ఇక రెండవది కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1-3 వచనాలు. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1-3 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అదిగో అతడు నీటి కాలువల ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను పచ్చని చెట్టు వలె ఉండాలని ఆయన ఆశించి నాశనకరమైన గుంటలో నుండి, జిగడగల దొంగ ఊబిలో నుండి ఆయన మనల్ని పైకి లేవనెత్తి మన పాదములు బండ మీద నిలిపి మన అడుగులు స్థిరపరిచి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన మనల్ని ఆ విధంగా స్థిరపరిచి, చూడండి మనం ఫలిస్తామని, ఫలించాలి అని ఆయన మనల్ని ఎక్కడ నాటాడంటే నీటి కాలువల ఓరను ఆయన మనల్ని నాటాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉండాలి అని మన గురించి ఆయన ఆశించాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన మనల్ని ప్రత్యేకించింది ఎందుకు? మనం ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించాలి అని. మొదటి పాయింట్, మొదటి వచ్చిన. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన మన విషయంలో ఒక మాటలో చెప్పాలంటే, మనం ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనం ఎప్పుడు ఉంటామంటే, మనం ఒక ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించినప్పుడు మాత్రమే. అందరు హల్లెలూయా చెప్పండి. మొదటి వచనమంతా ఆ ప్రత్యేకించబడిన జీవితాన్ని గురించే చెప్తున్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక. నువ్వు ఆ విధంగా ఉంటున్నావా? లేదు. మనం నడిచేదే అక్కడ. చెప్పండి, మనం నిలిచేదే అక్కడ, మనం కూర్చుండేదే అక్కడ. ఎక్కడ నడవద్దు అంటాడో అక్కడే నడుస్తా, ఎక్కడ నిలవద్దు అంటాడో అక్కడే నిలుస్తా, ఎక్కడ కూర్చోవద్దు అంటాడో అక్కడే కూర్చుంటా. ఇంకా మనం ఫలించేది అక్కడ. చూడండి, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. 2వ పత్రిక, సారీ, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. యవనేచ్ఛల నుండి పారిపోము. నువ్వు ఎలా ప్రత్యేకంగా ఉండాలంటే, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మనం చూసా, మొదటి వచనం, మనం ఏం చేయాలి? ఒక ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించాలి. ఇక రెండవ విషయం ఏంటి? మనం ఆకువాడక తన కాలమందు ఫలమించి చెట్టు వలె, అంటే పచ్చని చెట్టు వలె ఉండాలంటే ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు. చెప్పండి, దివారాత్రములు దానిని ధ్యానించాలి. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి,
హల్లెలూయా చెప్పండి. ఎక్కడ కుదురుతుందండి? టైం ఎక్కడ ఉంటుందండి? దేవుని మందిరానికి రావడమే బ్రహ్మాండం. ఇంకా దేవుని ధర్మశాస్త్రం ధ్యానించడం కూడానా, రోజు దేవుని ధర్మశాస్త్రం ధ్యానించడం కూడానా. ఆదివారం బాగా చెప్పారు, ఆదివారం 1 గంట దేవుని మందిరం రావడమే పెద్ద గొప్ప, పెద్ద బ్రహ్మాండం అయిపోతుంది. ఇంకా ఇంకా అదే అది మీరు కరెక్ట్గా చెప్పారు. దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం కూడా. అందరు హల్లెలూయా చెప్పండి. ఏమండి, నేను మాట చెప్తా. అదేంటిదంటే, ఈ కీర్తనలు రాసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ కీర్తనలు రాసింది దావీదు. ఎక్కువ కీర్తనలు రాసింది ఎవరు? దావీదు. దావీదు ఈ మాటలు రాశాడు అంటే దావీదుకి ఏం పని లేదా? ఆయన చూడండి, రాజు అవ్వక ముందు ఆయన గొర్రెల కాపరి. ఆయన రాజు అయిన తర్వాత ఆయన మహారాజు, మామూలు రాజు కాదు. అయితే ఆ రాజుగా ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఖాళీ ఉండదు. అందరు హల్లెలూయా చెప్పండి. రాజుగా అయిన ఎవరికి కూడా, ఏ రాజులకు కూడా ఖాళీ ఉండదు. అంత ఖాళీ లేకుండా ఉంటుంటారు. అయినా ఏమంటున్నా అంటే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానించువాడు అన్నాడు, ధ్యానించువాడు అన్నాడు, దివారాత్రములు ధ్యానించువాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఉదయాన్నే బైబిల్ చదువుతున్నా, వాక్యాన్ని చదువుతున్నా. కొంతమంది పరీక్షలు చదివే వాళ్ళు ఉంటారే పిల్లలు, అలా గబగబా చదివేయాలి, కంఠస్థం చేసేయాలని చదువుతారు. చదివే దాంట్లో కూడా తేడాలు ఉన్నాయి. అదేంటో నేను చెప్తా. వాక్యాన్ని చదివేటప్పుడు చాలా మంది చేసే పని ఏంటంటే, రోజుకి 3 అధ్యాయాలు చదవాలని పెట్టుకున్నారు అనుకో. టైం అమ్మో అయిపోతా ఉంది, 3 అధ్యాయాలు పూర్తి చేసేయాలి, మళ్ళీ ప్రార్థన చేయాలి, మళ్ళీ టైంకి ముగించేయాలి నా ప్రార్థన అని 3 అధ్యాయాలు గడగడ మంచినీళ్ళు తాగినట్టుగా, లేకపోతే అన్నం తినేటప్పుడు నవలకుండా మింగేసినట్టుగా హడావుడిగా చదివేస్తారు. వాళ్ళు ఏం చదువుతున్నారో వాళ్ళ మనసు పెట్టి చదవరు. హడావుడిగా చదివి మేమేదో చదివాం అని అనిపించుకున్నాం, చదివి వదిలేస్తారు అంతే. కానీ సరైన విధానం ఏంటో తెలుసా? ఒకటి ధ్యానిస్తూ చదవడం. అందరు హల్లెలూయా చెప్పండి. రోజుకి 10 అధ్యాయాలు చదివావా, 5 అధ్యాయాలు చదివా పక్కన పెట్టు. నువ్వు చదివింది 1-2 అధ్యాయాలు అయినా నువ్వేం చేయాలంటే ధ్యానిస్తూ చదవాలి. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ తర్వాత అది ధ్యానిస్తూ చదవడం అంటే ఏంటంటే, మంచి భోజనం తయారు చేసుకున్నాం అనుకోండి, ఆ మంచి భోజనం తయారు చేసుకొని తినేటప్పుడు ఎట్లా తింటా? ఒక్కొక్క ముద్ద పెట్టుకొని ఆ రుచిని ఆస్వాదిస్తూ చక్కగా నవిలి తింటూ ఉంటాం. అందరు హల్లెలూయా చెప్పండి. అంతేగాని ఆత్రంగా తినేది ఎక్కడ అంటే, భోజనాలకు వెళ్ళినప్పుడు మనం కూర్చొని తింటా ఉంటే మన కుర్చీ వెనక ఒకడు వచ్చి నిలబడి ఉంటాడు. ఈడెప్పుడు తింటాడా, ఈడెప్పుడు ఖాళీ చేస్తాడా కుర్చీ, అప్పుడు నేను కూర్చోవాలి అని వెనక ఒకడు కాసుకొని ఉంటాడే, అప్పుడు మాత్రం తప్పదు. అందరు హల్లెలూయా చెప్పండి. తొందరగా తినేసి ఆకు మడిచేస్తాం. అందరు హల్లెలూయా చెప్పండి. అయితే ఇంట్లో గురించి అంటున్నా, మంచి భోజనం చేసుకొని మనం తినేటప్పుడు రుచిని ఆస్వాదిస్తూ చక్కగా తింటూ ఉంటాం. దానిని ధ్యానిస్తూ చదవడం అంటారు. అయితే రెండో పద్ధతి ఏంటో తెలుసా? చదివి ధ్యానించడం. నువ్వు ధ్యానిస్తూ చదవాలి, మంచిదే. 2 చదివి ధ్యానించాలి. అదేంటిదంటే, అది ఎట్లా ఉంటుందంటే, ఈ గేదెలు మీరు మేత తీసుకెళ్ళి వేసారు, గబగబా తినేస్తాయి. తినేసిన తర్వాత మీరు గమనిస్తే కూర్చుని నోరు అలాగా నవ్వులుతా ఉంటాయి. నోరంతా కూడా కదలికగా ఉంటుంది. మనం అనుకుంటాం ఈ కిందే మేత లేదు కదా, ఆయన నోరు ఆడిస్తున్నాయండి, ఏదో తింటున్నట్టుగా ఉన్నాయండి అంటే, ముందు తినేస్తాయి. తినేసిన దాన్ని నోట్లో తెచ్చుకొని చెప్పండి నెమర వేయట అంటారు దాన్ని. అందరు హల్లెలూయా చెప్పండి. నెమర వేస్తూ ఉంటాయి. అదే చదివి ధ్యానించడం అంటే. అందరు హల్లెలూయా చెప్పండి. ఇది దేవుని ధర్మశాస్త్రమందు
మనం ధ్యానించడం అంటే, దివారాత్రములు ధ్యానించడం అంటే. అయితే ఇక్కడ ఒక ఉపమానాన్ని ప్రభు చెప్తూ ఉన్నాడు. అదేంటిదంటే, ఒక వ్యక్తి, ఒక ద్రాక్ష తోట యజమాని ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టుని ఆయన నాటి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంజూరపు చెట్టుని నాటి ఉన్నాడు. ఆ అంజూరపు చెట్టు నాటి ఎన్ని సంవత్సరాలైనా దానికి ఫలములు కనబడట్లా. చదవండి లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వాక్యం. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వాక్యం. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వాక్యం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పింది. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అందరు హల్లెలూయా చెప్పండి. ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టు నాటాడు. అయితే ఆ అంజూరపు చెట్టు ఈ మాత్రం కూడా ఫలములు ఫలించట్లేదు. చూడండి, ఈ యొక్క ఉపమానాన్ని ప్రభు ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఒక చెట్టు నాటబడితే కాదండి, మనం నాటబడినంత మాత్రాన కాదండి, మనం ఫలములు ఫలించాలి. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ యజమానుడు తోటమాలితో అంటున్నాడు, ఓ తోటమాలి, ఎంతో కాలం నుండి నేను ఈ అంజూరపు చెట్టును చూస్తూ ఉన్నా, ఎప్పుడు చూస్తున్నా ఒక్క కాయ కూడా దీంట్లో రావట్లేదు. కాబట్టి దీన్ని అర్జెంటుగా నువ్వు నరికేయాలి. కారణం ఏంటంటే, ఇది తోట మధ్యలో ఉండి ఆ భూమిలో ఉన్న సారమంతా లాగుతుంది. లాగింది పోనీలే అనుకుంటే ఒక్క పండు కూడా రావట్లా. దీని మూలంగా నా ద్రాక్ష తోట అంతా కూడా చెడిపోతుంది. ఆ సారం వాటికి లేక ద్రాక్ష తోట పాడైపోతుంది. కాబట్టి దాన్ని అర్జెంటుగా నరికి అంటున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఫలములు ఫలించకపోతే నరికేయటమే. ఆ యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ ద్రాక్ష వల్లి గురించి అక్కడ ఈ మాట చెప్తాడు, నాలో ఫలింపని ప్రతి తీగ నరికివేయబడి అగ్నిలో పారవేయబడుతుంది అంటున్నాడు. అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వాక్యం. మత్తయి సువార్త 21:19 త్వరగా చదవండి, చాలా విషయాలు చెప్పాలి. మత్తయి సువార్త 21:19. అప్పుడు త్రో ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నువ్వు కాపు కాయ కుందువు గాక అని చెప్పాను. ఆ తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. అందరు హల్లెలూయా చెప్పండి. చూడండి, ఫలములు లేకపోతే ఇందాక మనం చూసాం, అంజూరపు చెట్టుని నరికివేయమంటున్నాడు యజమానుడు. ఇక్కడ ఫలములు లేవు. ప్రభు అంటున్నాడు, ఇక మీదట నువ్వు ఎన్నటికీ కాపు కాయకుందుగాక అని అనగానే ఆ తక్షణమే ఆ అంజూరపు చెట్టు అంతా అందరూ చూస్తా ఉండగానే ఎండిపోయింది. అందరు హల్లెలూయా చెప్పండి. మూడవది నేను ఇందాక చెప్పాను, యోహాను సువార్త 15వ అధ్యాయంలో నాలో ఫలింపని ప్రతి తీగే అది నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది. కాబట్టి చూడండి, చెట్టు వలె నాటబట్టమే కాదు, మనం ఫలములు ఫలించాలి. అందుకనే తన ద్వారా బాప్తిస్మం పొందడానికి వచ్చిన ఆ ప్రజలందరినీ కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను చూసి ఏమంటున్నాడు చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వాక్యం. లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వాక్యం. మారు మనసుకు ఒక్క నిమిషం పైనుంచి చదవండి. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొండకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు
ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించాలి. అవునండి, మనల్ని దేవుడు తన మందిరంలో నాటింది మనం ఫలములు ఫలించడానికి. అందరు హల్లెలూయా చెప్పండి. మనల్ని దేవుడు పచ్చని చెట్టు వలె ఆయన చూస్తున్నాడు. మనం పచ్చని చెట్టు వలె ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మొదటిగా మనం చూసి ఉన్నాం, మనల్ని దేవుని యొక్క మందిరంలో ఆయన నాటి ఉన్నాడు. రెండు, ఆ నీటి కాలువల ఓరన ఆయన నాటు ఉన్నాడు. మూడు, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో దేవుడు వాళ్ళకి ఆశ్రయంగా ఉంటాడు. దేవుని నమ్ముకునే వాళ్ళు ఎలా ఉంటాడంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలా ఉంటదంటే అది కాలువల ఓరన దాన్ని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉంటుంది. వర్షము లేని సంవత్సరమున అది చింతనందదు, కాపు మానదు. అందరు హల్లెలూయా చెప్పండి. కారణం ఏంటంటే దేవుని నమ్ముకున్నాడు కాబట్టి, దేవుని నమ్ముకున్నాడు కాబట్టి, దేవుడు వానికి ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి. అంటే సంవత్సరం పొడుగుతా ఆ చెట్టు పచ్చగానే ఉంటది. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, సంవత్సరం పొడుగుతా ఆ చెట్టు పచ్చగానే ఉంటది. నీవు కూడా దేవుని నమ్ముకున్నట్లయితే, నీవు కూడా దేవుని నమ్మవలసిన రీతిలో నమ్మినట్లయితే నీవు కూడా ఎలా ఉంటావంటే నీవు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటావు. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఏ విధంగా దాని ఆకు పచ్చగా ఉంటుందో, ఏ విధంగా అది తన కాలమున ఫలిస్తుందో, అది వర్షం లేని సంవత్సరం కూడా చింత నందకుండా అది ఫలిస్తుందో ఆ విధంగా నువ్వు ఫలిస్తావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తావు. అవునండి, మనం దేవుని నమ్ముకోవాలి. కీర్తనల గ్రంథం 46వ కీర్తన మొదటి వాక్యం. కీర్తనల గ్రంథం 46వ కీర్తన మొదటి వాక్యం. కీర్తనల గ్రంథం 46వ కీర్తన మొదటి వాక్యం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నీవు దేవుని నమ్ముకున్నట్లయితే, నమ్ముకొని ఉంటే నీకు ఆపత్కాలమందు ఆయన నీకు సహాయం చేసేవాడై ఉన్నాడు. నీవు ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 15వ వాక్యం. త్వరగా చదవండి. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 15వ వాక్యం. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. నీవు దేవుని నమ్ముకుంటే ఆయన అంటున్నాడు ఆపత్కాలమున, ఇందాక మనం చూసాం, ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు అంటున్నాడు ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవా నేను ముందుకు పోతున్నానయ్యా అని మొరపెట్టుకున్నాడు. ఎవరు? పేతురు. అందరు హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభు ఎలా నీళ్ళ మీద నడిచి వస్తున్నాడు, యేసు ప్రభు వలె నేను కూడా నీళ్ళ మీద నడవాలనుకున్నాడు. మంచిదే. ఆ పడవ దిగాడు, దోణి దిగాడు, నీళ్ళ మీద 2 అడుగులు నడిచాడు. కానీ గాలిని సముద్రాన్ని చూసి భయపడి మునిగిపోతా ప్రారంభమైంది. దగ్గరలో కూడా లేదు ఆ పడవ. పడవని పట్టుకున్న పైకెక్కేద్దాం అనుకుంటాం.
పడవ నుంచి కొంచెం దూరం వెళ్ళాడు. యేసు ప్రభు కొంచెం దూరం ఉన్నాడు, పడవ కొంచెం దూరం ఉంది. బోధకుడా, నేను ఇదిగో మునిగిపోతున్నా అని కేక వేస్తే ఆపత్కాలమందు ఆయన మొర పెట్టగానే వెంటనే ప్రభు చెయ్యి చాపి ఆయన్ని పట్టుకొని రక్షిస్తూ ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 10వ వాక్యం. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 10వ వాక్యం. త్వరగా చదవాలి. కీర్తనల గ్రంథం 32:10. యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది. నీవు దేవుని యందు నమ్మిక ఉంచితే, నిన్ను కృప ఆవరిస్తుంది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం దేవుని యొక్క కృపని పొందాలంటే ఆయనని నమ్ముకొనవలసిన వాళ్ళమై ఉన్నాను. రూతు గ్రంథం 2వ అధ్యాయం 11-12 వచనాలు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 11-12 వచనాలు. అక్కడ మనం చూసినట్లయితే నిజంగా ఆ రూతుతో బోయస్ ఒక మాట చెప్తున్నాడు. చూద్దాం. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. వినాలి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆయనని నమ్ముకుంటే, ఆయన రెక్కల క్రిందకి నువ్వు వస్తే నువ్వు సురక్షితంగా ఉంటావు. నంబర్ 1, నీవు సంపూర్ణమైన బహుమానాన్ని పొందుతావు. నంబర్ 2. అందరు హల్లెలూయా చెప్పండి. అలాగే త్వరగా, టైం లేదు కాబట్టి చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. 91వ కీర్తన 1-2 వచనాలు. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 1-2 వచనాలు. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్న. 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వాక్యం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వాక్యం. అక్కడ మంచి ఆ మాటని మనం చూస్తాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వాక్యం. ఆ వాక్యం చాలా, ఒక్క నిమిషం, ఆ వాక్యం చాలా పెద్దది. మీరు ఎక్కడి చదవాలంటే, మీ దేవుడైన యెహోవాను అన్న. ఒక్క నిమిషం. యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి. చదవండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుతారు. అందరు హల్లెలూయా చెప్పండి. దేవునిని నమ్ముకోవాలి. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఆయన ప్రవక్తల్ని నమ్ముకోవాలి. 23వ కీర్తన అంతా కూడా చదివించడానికి టైం లేదు. అక్కడ దావీదు చెప్తున్న మాటలు ఏమంటే, ఈ దావీదు ఒక గొర్రెగా ఉండి తను తాను గొర్రెగా పోల్చుకొని దేవుని తన కాపరిగా పోల్చుకొని ఆయన రాస్తూ ఉన్న కీర్తన అది 23వ కీర్తన. ఆయన చూడండి చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నేను గొర్రెగా, ఆయన నా కాపరిగా నేను ఆయన్ని ఎంచుకొని ఉన్నాను.
నాకు ఆయన కాపరత్వం కిందకి నేను వచ్చి ఉన్నాను, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు. చూడండి, ఆ కీర్తన అంతా కూడా మనం చూసినట్లయితే దావీదు ఒక గొర్రెగా ఉండి ఆయన దేవుని నమ్ముకున్నందుకు ఆయన పొందుకుంటున్న మేళ్ళేంటి అనేది అక్కడ చాలా చక్కగా రాస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సరే, మనం మూలవాక్యంలోకి వెళ్దాం. వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసినడల, వారు అంటున్నాడు. వారు అనగా ఎవరు? కీర్తనల గ్రంథం 92వ కీర్తన 14-15 వచనాలు. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 14-15 వచనాలు. అదిగో వారు ముసలితనమందు ఇంకను చిగురు పెట్టుచుందురు, సారము కలిగి ఎలా ఉంటారంట? చెప్పండి, ఎలా ఉంటారంట? పచ్చగా ఉంటారు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని, ఆయన ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెడతా ఉంటారు, సారము కలిగి పచ్చగా ఉంటారు. ఎవరైతే ఆయన నమ్ముకొని ఉంటారు. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అవునండి, ఎవరైతే ఆయన మందిరంలో నాటబడి ఉన్నారు వారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఎవరైతే ఆయన రెక్కల క్రిందకు వచ్చారు వారు. మనము చూసిన వచనాలన్నీ మనం చూసినట్లయితే ఎవరైతే ఆ విధంగా ఉంటారు, ఒక ప్రత్యేకించబడిన జీవితం జీవిస్తారు, ఆయన వాక్యాన్ని దివారాత్రములో ధ్యానిస్తారు, ఎవరైతే నీటి కాలువల ఓరన నాటబడిన వారుగా ఉంటారు, ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారు ముసలితనమందు కూడా ఇంకా చిగురిస్తా ఉంటారు, సారము కలిగి పచ్చగా ఉంటారు. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ మాటలు చెప్తుంటే ఇంకో 2 మాటలు ప్రభు చెప్పమంటున్నాడు. ఆ విధంగా మనం ఉంటే అంట మనం పక్షి రాజు వలె యవనాన్ని పొంది పైకి ఎగురుతామంట. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. 2 మలాకి గ్రంథం చదవద్దులే, క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తారు అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు వారు అంటున్నాడు, వారు పచ్చి మ్రానికి ఇలాగు చేసినడల. ఆయన ఒక పచ్చని చెట్టు వలె ఉన్నాడు. ఆ పచ్చని చెట్టు వలె ఉన్న ప్రభుకి ఇలా చేసినడల. ఆయన మాత్రమే పచ్చని చెట్టుగా ఉండడం కాదు, ఆయన మనల్ని కూడా పచ్చని చెట్టు వలె ఉండాలి అని ఆయన ఈ లోకంలోకి వచ్చి మనల్ గురించి కూడా ఇలా కోరుకుంటున్నాడు. అలాంటి మనల్ని ఇలా చేసినలా అంటున్నాడు. అయితే వారు అంటే ఎవరు? మొదటిగా మనం చూసినట్లయితే వారు ఆయన శిష్యులలో 2. ఒకళ్ళు ఇస్కరియోతు యూదా. ఏం చేశాడు ఇస్కరియోతు యూదా? ప్రభుని అమ్మి వేశాడు. అందరు హల్లెలూయా చెప్పండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-16 వచనాలు. నాకు ఇదంతా చెప్పి చదివించడానికి టైం లేదు, 1-2 మాత్రం చెప్తా, మిగతా రెఫరెన్స్ చెప్తా, తర్వాత మీరు చదువుకోండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-16. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకు ఏమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు వానికి తూచి వానికి ఇచ్చిరి. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయమును కనిపెడతా ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. చాలా చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన పచ్చని చెట్టు వలె ఉండి
మనము కూడా పచ్చని చెట్టు వల్లే ఉండాలని ఆశిస్తుంటే ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడంటే ఆ పచ్చని చెట్టుని ఆయన అమ్మి వేస్తున్నాడు. చూడండి, ఒక చోట పచ్చని చెట్టు ఉందనుకోండి, దాని క్రింద అనేకమైన జంతువులు వచ్చి సేదతీరుతా ఉంటాయి ఆ నీడలో. అందరు హల్లెలూయా చెప్పండి. దాని కొమ్మల్లో అనేకమైన పక్షులు వచ్చి గూళ్ళు పెట్టుకుని నివాసం ఉంటూ ఉంటాయి. అందరు హల్లెలూయా చెప్పండి. ఎండిన చెట్టు దగ్గరికి ఏది రాదు, పచ్చని చెట్టు దగ్గరికి అన్నీ వస్తాయి. అందరు హల్లెలూయా చెప్పండి. చల్లగా ఉంటుంది, నీడను అనిపిస్తాయి. ఆ చెట్ల యొక్క కొమ్మల్లో పక్షులు గూళ్ళు పెట్టుకుని ఉంటాయి, అంత మంచిగా ఉంటుంది. అయితే పచ్చని చెట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తుంటే ఆయనని ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు అమ్మి వేస్తూ ఉన్నాడు. తర్వాత అమ్మి వేసిన విషయం కూడా 47 నుంచి 50 వచనాల్లో ఉంటుంది, టైం లేదు, చదువుకోండి. 2 పేతురు లూకాసు వార్త 22వ అధ్యాయం 54 నుంచి, లూకాసు వార్త 22వ అధ్యాయం 54 నుంచి, వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంట్లోనికి తీసుకుని వెళ్ళినప్పుడు పేతురు దూరంగా ఉండి వారి వెంట వచ్చిండెను. అంతటా కొందరు నడుము గట మంట వేసి చుట్టూ కూర్చుండిరి. చాలు వదిలేండి, ఎందుకంటే టైం లేదు. మీరు చదవాలంటే 60 వచనాలు చదవాలి. చూడండి, పేతురు ఏం చేశాడంటే యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకుతా ఉన్నాడు, అబద్ధాలు చెప్తా ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అంటే పచ్చని చెట్టుని చూడండి ఎలా చేస్తున్నాడు, ఎట్లా తృణీకరిస్తూ ఉన్నాడు. అలాగే ఇతర శిష్యులు కూడా, వారు అంటే మొదటిగా శిష్యులు అన్నారు. ఆ శిష్యుల్లో ఒకటి ఇస్కరియోతు యూదా, 2 పేతురు, 3వది ఇతర శిష్యులు. యోహాను సువార్త 6వ అధ్యాయం చదవద్దు, 66 నుంచి 69 వచనాలు మనం చూసినట్లయితే ఇతర శిష్యులందరూ వాళ్ళు ప్రభుని పట్టుకోగానే ప్రభుని విడిచిపెట్టి వాళ్ళందరూ కూడా పారిపోయారు. వాళ్ళు ఎట్లా తయారయ్యారంటే వాళ్ళు తిరిగి వాళ్ళ వృత్తిలోనికి, అంటే చేపలు పట్టి ఆ పనిలోనికి వాళ్ళు వెళ్ళిపోవాలని కూడా నిశ్చయించి ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏ ఒక్కళ్ళు కూడా అక్కడ లేరు, అందరు కూడా శిష్యులందరూ కూడా అట్లా అయిపోయారు. తర్వాత ఆ శిష్యులందరూ ఆ విధంగా అయితే శిష్యుల్లో ఒకడైన తోమా యేసు ప్రభుని పట్టుకున్నారు, యేసు ప్రభుని సిలువేశారు. అయితే ఆయన మరణించాడు, 3వ దినాన చెప్పినట్లుగానే ఆదివారం తెల్లవారుజామున తిరిగి లేచి ఉన్నాడు. లేచి ఆయన 12 మంది శిష్యులు, 12లో ఒకడు ఇస్కరియోతు యూదా వెళ్ళిపోయి చనిపోయాడు అనుకోండి, 11 మంది శిష్యులు ఒక గదిలో వాళ్ళు తమను తాము బంధించుకొని ఉన్నారు. ఆలలో ఇస్కరియోతు యూదా లేడు, తోమా వేరే పని నుండి బయటకు వెళ్ళాడు. ఇప్పుడు ఎంతమంది? 10 మంది మాత్రమే ఉన్నారు. ఆ 10 మంది ఉండగా ప్రభు వచ్చాడు. ప్రభు తాను సజీవంగా కనపరుచుకున్నాడు. అయితే తోమా ఆ సమయంలో లేడు. 10 మంది ప్రభుని చూశారు, ఆయన్ని నమ్మారు. ప్రభు వెళ్ళిపోగానే తోమా వచ్చాడు. 10 మంది చెప్తున్నారు తోమాతో, మన బోధకుడు లేచాడు, ఇదిగో తలుపుల కిటికీలు మేము వేసుకుని ఉన్నాం, తలుపుల కిటికీలు తెరవకుండానే ఆయన మా మధ్యకి వచ్చాడు, తాను సజీవంగా కనపరుచుకున్నా అంటే తోమా అంటున్నాడు, నేను నమ్మను. అందరు హల్లెలూయా చెప్పండి. నేను చూడాలి, ఆయన గాయాల్లో వేలు పెట్టి చూడాలి, అప్పుడు గాని నేను ఆయన్ని నమ్మను అంటున్నాడు. చూడండి, అలా అన్న తోమా కొరకు మళ్ళీ ప్రభు ఇంకోసారి వస్తున్నాడు. తోమాతో అంటున్నాడు, తోమా, చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. చూడు, ఇట్రా, నా గాయాల్లో వేలు పెట్టి చూడు, నా చేతుల్లో గాయాలు ఉన్నాయి, వేలు పెట్టి చూడు, నా ప్రక్కలో గాయం ఉంది, వేలు పెట్టి చూడు. నువ్వు అన్నావు కదా, నేను ప్రభుని చూస్తే కానీ నమ్మనన్నావు కదా, ఆయన గాయాల్లో నా వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనన్నావు కదా, రా, నీకు సందేహం ఎందుకు, నీకు ఆలోచన అనుమానం ఎందుకు, రా అంటే చూడండి తోమా ఆ విధంగా చేస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అసలు ప్రభు కొరకు తమ కుటుంబాలు, తమ వ్యాపారాలు,
తమ ఉద్యోగాలు, తమ జీవనోపాధి అన్ని వదులుకొని వచ్చేసి ఇప్పుడు చూడండి ఒక్కొక్కరు ఎట్లా తయారైపోయారు. అందుకనే ప్రభు అంటున్నాడు, వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల, లేదా వాళ్ళు పచ్చని చెట్టుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమగును. 5వ పాయింట్ చెప్పి నేను ముగిస్తా. అందుకనే ప్రభు తన యొక్క ఆవేదనని ఎవరితో చెప్పుకోగలడు? ఆయన ఎవరితో చెప్పుకోలేక ఆయన ఆకాశముతో భూమితో ఆయన చెప్పుకుంటున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యంలో అంటున్నాడు, ఆ ఆకాశమా 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియకుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. నా ప్రజలకు తెలివి లేదు, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు. అవునండి, చూడండి, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు. పచ్చి మ్రానుకే ఇలాగు చేసినాడు. ఆయన మేలు చేయటానికే వచ్చాడు. ఆయన మన పాప పరిహారం నిమిత్తమే ఆయన శిలువలో మరణించడానికి వచ్చాడు. కానీ చూడండి, వారు పచ్చి మ్రానుకే ఈలాగు చేసినడల, లేదా పచ్చని చెట్టుకే ఈలాగు చేసినడల ఎండిన దానికి ఏమి చేయుదురు, ఎండిన దానికి ఏమి చేయుదురు. ఆయన పచ్చగా ఉన్నాడు. అయితే మనం కూడా పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాడు. అవునండి, ఒక సామెత కూడా ఉంటుంది కదా, అదేంటిదంటే పచ్చగా ఉండడం చూసి బోరవలేరు. అందరు హల్లెలూయా చెప్పండి. పచ్చగా ఉండడం చూసి బోరవలేరు అంటారు కదా. అవునండి, అదే యేసు ప్రభు వాళ్ళందరి ఎదుట వాళ్ళ కళ్ళ ముందే పుట్టి ఉన్నాడు, వాళ్ళ కళ్ళ ముందే పెరిగి పెద్దవాడై ఉన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దుకాయులు, ప్రధాన యాజకులు, పెద్దలు, ప్రజల పెద్దలు అందరి ఎదుట ఆయన పెరిగి పెద్దవాడై ఉన్నాడు. వాళ్ళ ఎదుటే సువార్త పరిచర్య ప్రారంభించి ఉన్నాడు. వాళ్ళకేమో ప్రజలు లేరు, ప్రజలందరూ కూడా ఈయన వెంటే వస్తా ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన పచ్చగా ఉండడం చూసి ఓరలేకపోతున్నారు. ఆయన పచ్చని చెట్టుగా ఉండడం చూసి ఓరలేకపోతున్నారు. ఆయన అభివృద్ధి పొందడం కూడా చూసి ఓరలేకపోతున్నారు. ఒకవేళ వాళ్ళు చూసి ఓరలేకపోతున్నారంటే అది వేరే విషయం. కారణం ఏంటంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఆయన ఏమై ఉన్నాడో తెలియదు, వాళ్ళు ఆయన ఎవరో తెలియదు. కానీ ఇప్పుడు మన ఈరోజు ధ్యానించిన టాపిక్ ఏంటంటే అన్ని తెలుసుకొని ఉన్న వాళ్ళు శిష్యులు. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో వాళ్ళతో యేసు ప్రభు కలిసి మెలిసి ఉన్నారు. ఆయన ఎక్కడున్నాడు అక్కడే ఉన్నారు, ఆయన ఏం తింటే అదే తిన్నారు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడే ఉన్నారు, ఆయన బోధించిన బోధలన్నీ కూడా విన్నారు. కానీ ఆయనకి ఏం చేస్తూ ఉన్నారు చూడండి. ఒక ఆయనేమో ఆయన 30 వెండి నాణాలకు అమ్మేస్తాడా, ఒక ఆయనేమో ఆయన ఎవడో నాకు తెలియదని బొంకుతాడా, మిగతా వాళ్ళేమో ఆయన కాపాదరాగానే ఆయన విడిచిపెట్టి పారిపోతారా, మిగతా ఇంకొక ఆయనేమో నేను ఆయన్ని నమ్మను, ఆయన నీ చూడాలి, ఆయన గాయాల్లో నేను వేలు పెట్టి చూడాలి, అప్పుడే గాని నేను ఆయన నమ్మను అంటాడా. చూడండి ఎంత దారుణము. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఎంత దారుణము. వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసినలా తెలియని వాళ్ళు చేశారంటే ఆయన వాళ్ళ కోసం ప్రార్థన కూడా చేస్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అంటున్నాడు. కానీ వీళ్ళు ఆయన వాళ్ళై ఉండి ఆ విధంగా చేస్తున్నారు. అందుకే నేను లాస్ట్లో ఆ మాట చదివాను. ఆకాశానికి భూమికి ఆయన చెప్పుకుంటున్నాడు ఆయన ఆవేదన. నా పిల్లల్ని పెంచి పెద్ద చేసి గొప్పవాళ్ళుగా చేశాను, అయితే వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారు. దయచేసి అందరు లేచి నిలబడదాం.
దయచేసి అందరం కూడా లేచి నిలబడదాం. నా ప్రియమైన సహోదర సహోదరి, అందరం కూడా లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం, నోళ్ళు తెరుద్దాం. అవును, వారు పచ్చి మ్రానుకి ఇలాగ చేసినడలా, లేదా వాళ్ళు పచ్చని చెట్టుగా ఇలా చేసినడలా ఎండిన దానికి ఏమగును? ఈ దినమున నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభు యొక్క వాక్యాన్ని ఇంతసేపు నీవు విన్నావు. దేవుని యొక్క మాటలు నీవు ఇంతసేపు విని ఉన్నావు. అవును, ఆయన విషయంలో ఆయన వాళ్ళే ఆయనకి ద్రోహం చేస్తూ ఉన్నారు. ఆయన వాళ్ళే ఆయన్ని అమ్మివేస్తూ ఉన్నారు. ఆయన వాళ్ళే ఆయన్ని విడిచిపెట్టి పారిపోతున్నారు. ఆయన్ని నమ్ముకోకుండా ఈ దినమున మనల్ని మనం పరిశీలించుకున్నాం. నేను దేవుని నమ్ముకున్నాను అనుకుంటున్నావు. నువ్వు ఏ విధంగా నమ్ముకున్నావు? నీవు పచ్చని చెట్టు వలె ఉండాలి అని ఆశించి ఆయన 4 విషయాలు నీ కోసమే ఆయన ఉంచి ఉన్నాడు. నీలో ప్రత్యేకించమైన జీవితం ఉందా? దేవుని వాక్యాన్ని ధ్యానించే ఆ యొక్క అలవాటు ఉందా? ఆయన నమ్ముకొని ఉన్నావా? నీటి కాలువల ఓరన నాటబడి ఉన్నావా? దేవుని మందిరంలో నాటబడి ఉన్నావా? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండడానికి దేవుని మందిరంలో నాటబడ్డావా? మారు మనసు పొంది బాప్తిస్మం పొందావా? దేవునికి లోబడి ఉంటున్నావా? దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? ఈ దినమున నువ్వు పరిశీలించుకో, నువ్వు విమర్శ చేసుకో. నేను ఎంతకాలం దేవుని మందిరానికి వెళ్తున్నా, నేను ఎండిన స్థితిలోనే ఉంటున్నా, ఆశీర్వాదం లేని స్థితిలోనే ఉంటున్నాను అనుకుంటున్నావేమో. ఈ దినమున ఒక్కసారి నువ్వు పరిశీలించుకో. ప్రార్థన. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ మాటల వలన బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రతి మాటల కొరకు స్తోత్రాలు. వారు పచ్చి మ్రానుకే ఈలాగు చేసినడలా ఎండిన దానికి ఏం చేదురు అంటున్నారు. అవును తండ్రి, ఆ పచ్చి మ్రాను లేదా పచ్చని చెట్టు మీకు సాదృశ్యంగా ఉందని మేము చూస్తున్నాం. మేము కూడా పచ్చని చెట్టు వలె ఉండాలని మీరు కోరి మీరు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకంలో నరవతారుగా వచ్చి ఉన్నారని దేవా మేము ధ్యానించున్నా. మేము పచ్చని చెట్టు వలె ఉండుటకు మీరు మా ఎదుట ఏ కార్యక్రమాలు ఏ విషయాలు ఉంచి ఉన్నారో మేము విని ఉన్నాం. వాక్యాన్ని విన్న బిడ్డల్ని అసలు సమర్పిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే లైవ్ లో ఈ ప్రపంచం అంతటా నీ మాటలు వింటూ ఉన్నారు, వాళ్ళందరినీ ఈ దినమని నీ వాక్యం ద్వారా దర్శించిన స్తోత్రాలు. మేమందరం కూడా పచ్చని ఒలీవ చెట్లు వలె ఉండాలి. పచ్చని ఒలీవ చెట్లు వలె నీ మందిరంలో నాటబడి ఉండాలి. అది మీరు కోరుకున్న ఆ కోరిక నిమిత్తం స్తోత్రాలు. విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయాలు భద్రపరచండి. మేమందరం కూడా దేవా ఫలించే వాళ్ళంగా ఉన్నట్లు మీరు సహాయం చేయండి. కృపలో మీరు జ్ఞాపకం చేసుకొని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోండి. ఎంతమంది బిడ్డలు ఈ దినమున నీ మందిరానికి రాలేకపోయారు, ఒకవేళ వాళ్ళు రోగులుగా ఉంటే వాళ్ళు ముట్టి స్వస్థపరిచి వచ్చారు, నడిపించండి. అలా కాకుండా కావాలని నీ మందిరానికి దూరంగా ఉన్న బిడ్డలు మీరు దర్శించండి. నీ బిడ్డలతో మాట్లాడి మరొకసారి నీ మందిరాన్ని నడిపించండి. ఈ వారం అంతా బిడ్డలు చేసిన ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, చేతి పనులన్నింటినీ అసలు సమర్పిస్తున్నాం. పేరు పేరుని మీరు ఆశీర్వదించి దీవించండి. ఎంతమంది బిడ్డలైతే రోగాలతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు ముట్టి బాగు చేయండి ప్రభువా. ఈ లైవ్ లో ఉన్న బిడ్డల్ని లేదా యూట్యూబ్ లో ఈ మాటలు వింటున్న బిడ్డలు ఎంతమంది రోగులుగా ఉన్నారో వాళ్ళు ముట్టి స్వస్థపరచండి యేసు నామములో. అలాగే ఎంతమంది బిడ్డలైతే ప్రభువా యేసయ్య సమస్యలతో ఉంటున్నారు